గుడ్ ఆఫ్టర్నూన్. ಇವತ್ತು ಫ್ರೀಡಮ್ ಪಾರ್ಕ್ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಉದ್ಯಾನವನಂలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వెంకటస్వామి వాళ్ళ నేతృత్వంలో పోరాటం చేస్తున్నారు. చెప్పండి సార్ దీని గురించి. ఈరోజు ఏదైతే మైక్రో ఫైనాన్స్కు సంబంధించినటువంటి పరిస్థితులలో సామాన్యమైనటువంటి జనము, స్టూడెంట్లు, ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు వీళ్ళందరూ కూడా 10 రూపాయలు వేరే వాళ్ళని అడిగితే ఇస్తారో ఇవ్వరో అనేటువంటి బాధతోని ఈ డిజిటల్ మీడియాలో ఉన్న భాగంగా ఈ ఫేస్బుక్లలో లేకపోతే ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో వచ్చినటువంటి ఈ యాప్ల ద్వారా యాప్లు అనేటువంటివి మన ఫోన్లలో వేసుకొని అందులో 2000, 3000, 10,000 తీసుకున్నా కూడా వాటికి వడ్డీకి చక్రవడ్డీకి బారు వడ్డీ అనే విధంగా వేసుకుంటూ వారికి సంబంధించినటువంటి బంధువులకు వీళ్ళకు ఫోటో తీసుకుంటూ వాళ్ళ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకుంటూ వారికి సంబంధించినంత ఏదైతే గోప్యతగా ఉంచాలనుకుంటున్నటువంటి పర్సనల్ జీవితాన్ని పబ్లిక్ లైఫ్లో తీసుకొచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడేటువంటి ఈ మైక్రో ఫైనాన్స్ల వల్ల ఎన్నో జీవితాలు ఇప్పటికీ సర్వనాశనం కావడం జరిగింది. దీనికి ప్రత్యక్షంగా మా తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రం లోపల గవర్నమెంట్ అధికారులైనటువంటి ఏఈ పోస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆత్మహత్యలు చేసుకొని వారి యొక్క తను చాలించడం జరిగింది. ఇటువంటి మైక్రో ఫైనాన్స్కు సంబంధించినటువంటి అనధికారమైనటువంటి ఈ ఫైనాన్స్ వ్యవస్థను భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు గుర్తించి గమనించి వాటిని ఆర్బీఐ అండర్లోకి తీసుకొని వచ్చి లేదా వాటిని తొలగించేటువంటి విధంగా కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మరొక్కసారి మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కూడా మేము విన్నవించుకుంటున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆజ్ఞలతో, ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క ఆలోచనలతో మేము ముందుకు నడుస్తున్నాం కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేటువంటి హక్కును ఆయన మాకు కల్పించిన కారణం చేత మేమందరం కూడా ఈ రోజునాడు ఇక్కడ బెంగళూరు లోపల దక్షిణాది రాష్ట్రాల మీటింగ్కు హాజరు కావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జరిగినటువంటి ఈ మీటింగ్కు అన్ని విధాలుగా మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ వెంకటస్వామి గారి ఆధ్వర్యం లోపల ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లోపల ఈ సమస్య మీద చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే దేశానికి సంబంధించిన ప్రభుత్వానికి కూడా పార్టీ తరఫున ఒక మెమరాండం అనేటువంటిది మేము ఇవ్వదలుచుకున్నాము. ఇక్కడ ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నటువంటి గవర్నర్కి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, వారికి మాకు సంబంధించిన పార్టీ తరఫున ఏదైతే లేఖను ఇవ్వదలుచుకున్నామో ఆ లేఖను ఇవ్వడం జరిగింది. ఇటువంటి మైక్రో ఫైనాన్స్కు సంబంధించినటువంటి సంస్థలను ఎంకరేజ్ చేయకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే దేశ ప్రభుత్వాలకు మేము వినవించుకుంటూ ఇటువంటి బాధలు ఎన్నో కుటుంబాలను చిన్న భిన్నం చేశాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇంకొకసారి రావద్దని చెప్పి ఆర్బీఐ పార్టీ ద్వారా మరలా మీకు తెలుపదలుచుకుంటాము. అందుకే మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇటువంటి మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి వాటిలో డబ్బులు తీసుకొని అనవసరంగా 10,000 రూపాయలు తీసుకుంటే 1,00,000 రూపాయలు కట్టేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పరిస్థితులను మీరందరూ కూడా దూరం చేసి ఆర్బీఐ ఏదైతే నియమించినటువంటి బ్యాంకులు ఉన్నాయో వీలైతే అందులో నుంచే మీరు రుణాలను తీసుకొని మరలా వాటిని తిరిగి చెల్లించేటువంటి ప్రక్రియ సులభతరంగా ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిని అవలంబించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సభకు వచ్చేసినటువంటి ఆర్బీఐ కార్యకర్తలందరికీ కూడా జై భీములు తెలుపుకుంటున్నాము. జై భీమ్. సార్ మీ పేరు, మీ డిజిగ్నేషన్? శ్రావణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు.